ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమం మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శ్రీకారం చుట్టి జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పిల్లల కంటి, దంత, ఎముకల నిపుణుల ద్వారా ఉచిత వైద్య సేవలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ కూడా హాజరయ్యారు. అలాగే కేజీబీవీ విద్యార్థులకు హెచ్పీవీ వ్యాక్సిన్, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి పరీక్షల సమయంలో ఒత్తిడి నియంత్రణ, సిపిఆర్పై అవగాహన కల్పించారు. అనంతరం చందుర్తి, వేములవాడలో పారిశుద్ధ్యంపై ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రతిజ్ఞ చేశారు. రైతు రుణమాఫీ ఈ గ్రామంలో 363 మందికి రుణమాఫీ కాబట్టిదని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, దాంతో పాటు ప్రధానంగా రైతు భరోసాను కూడా మొన్న 9 రోజుల్లో 9 కోట్లు ఇచ్చిన సందర్భంలో ఈ గ్రామంలో 980 మందికి రైతు భరోసా పేరిట వారి ఖాతాలలో, రైతుల ఖాతాల్లో వేసిన సంగతిని కూడా ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తూ, దాంతో పాటు ఈ గృహజ్యోతి ఎవరైతే కరెంటు బిల్లు ఆ రోజు మేము ఎన్నికలప్పుడు మీ బిడ్డగా ఎమ్మెల్యేగా నీ పోటీ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఒక మాట ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వస్తే, ఇందిరమ్మ రాజ్యం వస్తే మీ ఇంటి కరెంటు బిల్లు కూడా మేమే కడతామంటే అప్పుడు కొంతమంది నమ్మలేరు. అంతకంటే ముందు ఈ ప్రభుత్వం రాకంటే ముందు మీరు వరుసగా 3 నెలలు కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేసిపోయే రోజులు ఆ రోజుల్లో అయితే 2 నెలలు అవుతున్నా మీరు కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు యథావిధిగా వస్తుందంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న మాట సందర్భం చెప్తూ, అలాంటి వారు ఈ రోజు మన దగ్గర 845 మందికి గృహజ్యోతి కరెంటు బిల్లు సంబంధించి కూడా రావడం జరిగిందన్నమాట సందర్భంగా మీ అందరూ కూడా తెలియదు. ఈ విధంగా సంక్షేమాన్ని అందించే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు అమలవుతున్న తీరుతెన్నులను కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ, ఈ ప్రభుత్వం ఆ రోజు 6 గ్యారెంటీ ముందుకు వచ్చినప్పుడు ప్రధానంగా 5 గ్యారెంటీ అమలు చేసుకున్నాం. మరో గ్యారెంటీ ఏదైతే ఉందో పెన్షన్ సంబంధించింది కూడా కొత్తగా పెంచుకోవాల్సి ఉంది, ఉన్నదాన్ని కొత్తగా ఇచ్చుకోవాల్సినటువంటిది ఉన్నటువంటిది కూడా ఆర్థిక పరిస్థితిని బట్టి ఒకరి తర్వాత కూడా అమలు చేస్తున్నాం. అది కూడా రాబో రోజుల్లో కూడా మేము మంజూరు చేస్తామన్నమాట సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి తెలియజేస్తూ